ప్రతిపక్ష నేత చంద్రబాబు భద్రతలో వైకాపా సర్కార్ మరింత కోత పెట్టింది. ఇప్పటికే బాబు కుటుంబ సభ్యులకు భద్రత తొలగించడం సహా ఆయన వాహన శ్రేణిలోని ఎస్కార్ట్, పైలట్ క్లియరెన్స్ వాహనాలను తొలగించిన ప్రభుత్వం తాజాగా 15 మంది సిబ్బందిని తొలగించింది. చంద్రబాబుకుండే 2 ప్రధాన భద్రతా అధికారులతో పాటు వారికి అనుబంధంగా ఉండే 3 ఆర్ఐల నేతృత్వంలోని 15 మంది సిబ్బందిని పూర్తిగా తప్పించి 2 కానిస్టేబుళ్ల చొప్పున 2 బృందాలను కేటాయించింది. డ్రోన్ ప్రయోగం వివాదంతో అమరావతిలోని తెదేపా అధినేత చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కొందరు వ్యక్తులు ఆయన నివాసంపైకి డ్రోన్ ప్రయోగించారు. తెలుగుదేశం కార్యకర్తలు వారిని పట్టుకున్నారు. డ్రోన్ ప్రయోగం విషయం తెలుసుకున్న తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. పోలీసులు డ్రోన్ ప్రయోగించిన వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం నాయకులకు పోలీసులకు తోపులాట జరిగింది. వాళ్ళు ఉన్నారని ధైర్యంతో మాట్లాడుతున్నారు. దేనికంటే ఎవరు ఉద్ధరించాలండి బ్లాక్ కమెంట్? దేనికండి? నేను సెంట్రల్ గవర్నమెంట్ అప్పీల్ చేస్తున్నా. బీయింగ్ ఏ స్పీకర్ ఆఫ్ ది ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ, హౌ హీ ఎలిజిబుల్ ఫర్ ది బ్లాక్ కమెంట్ ఆఫ్ ప్రొటెక్షన్ జెడ్ కేటగిరీ? పర్యటన మార్గంలో సీడ్ యాక్సిస్ రోడ్డు వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సుపై వైకాపా కార్యకర్తలు రాళ్లు రూపారు. విశాఖ విమానాశ్రయ ప్రాంగణం రణరంగాన్ని తలపించింది. కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన తర్వాత తొలిసారి వైజాగ్ వచ్చిన ప్రతిపక్ష చంద్రబాబును వైకాపా కార్యకర్తలు అడ్డుకున్నారు. కాన్వాయ్ ని కదలనివ్వలేదు. అడుగడుగున ఆటంకాలు కలిగించారు. భీభత్సం సృష్టించారు. ఈ భయానక వాతావరణం మధ్య చంద్రబాబు అరెస్టుతో ఆయన ఉత్తరాంధ్ర యాత్ర నిలిచిపోయింది. ఇంతలోనే అక్కడికి చంద్రబాబు చేరుకుని కాన్వాయ్లోకి ఎక్కడంతో వైకాపా కార్యకర్తలు రెచ్చిపోయారు. వాహన శ్రేణిపై చెప్పులు, కోడిగుడ్లు, వాటర్ ప్యాకెట్లు విసిరారు. ఒక విషయం, ఎవరన్నా ఉంటే ధైర్యంగా రండి, తాడో పోడో తేల్చుకున్నాం కానీ పోలీసులు ఉడుకున్నారు. తమాషా అనుకోవద్దని చెప్తున్నా. పోలీసులు అద్దం పెట్టుకుని రాళ్ళేస్తే కబద్దార్, జాగ్రత్తగా ఉండు, తోలు తీస్తా, పాట తీస్తా. తమాషా అనుకోవద్దు. రాయి కూడా ఇదేమా రాయిటి ఏమనుకుంటున్నారు? తమాషా యాంటీ సోషల్ మెంట్. చూడండి ఆ రాయి. రౌడీ రాజ్యం, రౌడీ రాజ్యం, రౌడీ రాజ్యం, రౌడీ రాజ్యం. ఎక్కడ వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ అక్కడి నుంచి పంపించలేదు. వైసీపీ కార్యకర్తల్ని కూడా అక్కడి నుంచి బయటికి పంపించకుండా ఎంతసేపు కూడా తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తల్ని అడ్డుకుంటా ఉన్నారు. ఇదంతా కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలంతా ఉంది చంద్రబాబు ఇన్సైడ్, అంటే చంద్రబాబు కాంపౌండ్ లో ఉన్నారు. అయినా పోలీసులు ఇక్కడే నిలబడి వాళ్ళని అడ్డుకుంటున్నారే తప్ప వైసీపీ నేతల్ని మాత్రం అక్కడి నుంచి బయటికి పంపించేయని పరిస్థితి. దాదాపు అరగంట పైన అయిపోయింది. వాళ్ళంతా కూడా ఇక్కడ చేరుకొని పరస్పరం రాళ్ల దాడి, కర్రల దాడి, తెలుగుదేశం పార్టీ నేతలకు గాయాలు చూశాం. ఎవరికి వారు తెలుగుదేశం పార్టీ నేతలకు తీవ్ర స్థాయిలో గాయాలైన పరిస్థితి. రాళ్లను చూస్తే ఆశ్చర్యపోయేంత రాళ్లు. ఎప్పుడు తెలుగుదేశం జాతీయ కార్యాలయంతో పాటు పార్టీ నాయకుడు పట్టాభిరామ్ ఇంటిపై అల్లరిమూకల దాడులు, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం కార్యాలయాలపై వైకాపా నాయకులు కార్యకర్తల దాడి యత్నాలు, తెలుగుదేశం నాయకుల ఇళ్ల ముందు ధర్నాలతో రాష్ట్రం అట్టుడికింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలపై ప్రణాళిక ప్రకారం దాడులు జరగడం తీవ్ర విస్మయానికి గురిచేసింది. మంగళవారం సాయంత్రం ఒకే సమయంలో జరిగిన ఈ ఘటనలతో తెలుగుదేశం శ్రేణులు రగిలిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామలో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. రోడ్ షోలో ఉన్న చంద్రబాబుపైకి గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరారు. ఈ దాడిలో చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుబాబుకు గాయాలయ్యాయి. సీఎస్ఓ మధుబాబు గడ్డానికి రాయి తగిలి రక్తస్రావమైంది. మధుబాబుకు వైద్యులు ప్రాథమిక చికిత్స చేశారు. పోలీసుల భద్రత సరిగా లేకే దాడి జరిగిందని చంద్రబాబు ఆరోపించారు.
తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భద్రత ప్రమాదంలో పడిందా? అవుననే అంటున్నారు ఆయనకు రక్షణగా నిలిచిన ఎన్ఎస్జీ సిబ్బంది. ఈరోజు ఎర్రగొండపాలెంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా వైసీపీ శ్రేణులు అరాచకానికి పాల్పడ్డాయి. పోలీసులు కూడా వైసీపీ శ్రేణుల్ని నిరసన తెలుపుతున్న వారిని చంద్రబాబు కాన్వాయ్ దాకా రానిచ్చారు. వాళ్ళు రాళ్లు విసిరారు. చంద్రబాబుకి రక్షణగా ఎన్ఎస్జీ సిబ్బంది మొత్తం కోట గోడలో నిలబడ్డారు. వాళ్ళు వేసిన రాళ్లు ఎన్ఎస్జీ కమాండోస్కి తగిలాయి. సంతోష్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనకు 3 కుట్లు వేసి వైద్యులు కట్లు కట్టారు. ఎన్ఎస్జీ బృందం కనుక అడ్డుగా లేకపోతే చంద్రబాబు మీద రాళ్లు పడేవంటున్నారు సెక్యూరిటీ సిబ్బంది. తీసుకోవాలి వల్ల